భారతీయుడు 2 అవును. అందులో మర్మకళ గురించి ఏదో కేసులు కోర్టులో కేసు వేశారు అని వచ్చింది న్యూస్. మర్మకళ మీద అదే ఆ, ఆల్రెడీ భారతీయుడు 1లోనే విస్తృతంగా చర్చించారు కదండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేసు వేయటం ఏమిటి? ఆ రోజుల్లోనే వేసుండాలి ఎవరైనా వేసుంటే. ఉమ్, అంటే ఆయన ఒక పరిశోధన చేసి ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకున్నాడు అది. అయితే శంకర్ గారి సినిమాలు తీసే పద్ధతి మీద నాకు ఒక విమర్శ ఉంది. ఉహు, అంటే ఆయనలో కూడా ఒక రకమైనటువంటి హిందుత్వ ఉన్నాడు అని నా అనుమానం శంకర్ మీద. అగ్రకులం అగ్రకులము ప్రభావం ఉంది ఆయన మీద. ఆయన మొదటి సినిమా జెంటిల్ మ్యాన్ అది యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్. ఆ, రిజర్వేషన్లు ఉండద్దు ఈ దేశంలో అనే ప్రతిపాదనతో చేశాడు అది. ఆ సినిమా చేసే టైంలో అంటే అదే టైంలో నిజానికి ఇక్కడ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ కూడా జరిగింది. ఆ, రామజన్మభూమి ఆందోళన, దాంతోపాటు ప్యారలల్గా ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము, ఈ రెండు ఒకేసారి నడిచినాయి. ఇవన్నీ నడుస్తున్నటువంటి టైంలో ఒక 2 years గ్యాప్లో ఈ సినిమా వచ్చింది, జెంటిల్ మ్యాన్ అనే సినిమా. అది కూడా తమిళనాడు నుంచి రావటం, దళిత సమస్యను చాలా బలంగా మాట్లాడేటువంటి తమిళ సినిమా వేదిక మీద నుంచి ఈ సినిమా రావటం అనేది ఒక విచిత్రం. అలాగే దాదాపు ఆయన తీసిన భారతీయుడిలో కూడా అంతే. దాదాపు అగ్రకులం. ఆయన అంటే లంచగొండితనము అనేది మాట్లాడతాడు, కానీ ఈ అగ్రకుల వ్యవహారమే కనిపిస్తుంది ఆ సినిమాలో కూడా. అందుకని ఈ సినిమాలో కూడా అదే ఉండబోతోంది. ఇప్పుడు కూడా లంచం ఇప్పుడు ఏ పద్ధతిలో నడుస్తోంది దీని మీద నడుపుతాడు ఆయన. ఉమ్, అయితే లంచం అనేది వెళ్ళిపోయి చాలా కాలం అయింది. లైజానింగ్ ఆఫీసర్లు వచ్చేసారు ఇప్పుడు. ఉమ్, లంచం లైజానింగ్గా మారిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. పైగా వ్యాపారము రాజకీయము విడివిడిగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు రాజకీయ వ్యాపారం నడుస్తోంది. అందుకనే రాజకీయ నాయకులు వారసులందరూ ఎక్కడ చదువుకున్నా కానీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇదే వృత్తిలో వస్తున్నారు. ఎందుకంటే దీన్ని మించిన వ్యాపారం వ్యాపారం లేదు. లేదు. దీనికి మించిన రాజకీయంగా ఆల్రెడీ మా ఫాదర్ ఒక పార్టీ పెట్టి నడుపుతున్నాడు సక్సెస్ఫుల్గా. ఇదే వ్యాపారంలోకి నేను వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే లోకేష్ వచ్చినా, లేకపోతే కేటీఆర్ వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, మరొకళ్ళు వచ్చినా ఇదే పని, అఖిలేష్ యాదవ్తో సహా. ఈ రాజకీయ వ్యాపారం అనేది ఎందుకు మొదలైందంటే మనది మార్కెట్ ఎకానమీలోకి వచ్చింది దేశం. ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి వచ్చిందో దేశం ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రభుత్వాలకి, అంటే అప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు విడివిడిగా ఉండేవి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వలన నష్టాలు వస్తున్నాయని ఎస్టాబ్లిష్ చేసి డిజిన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి అనేది ప్రోగ్రాం ఒకవైపు, ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలి అనేది ఇంకో ప్రోగ్రాం. ఈ రెండు బలంగా నడుస్తున్నాయి. ఈ కేటాయింపులు జరిపినప్పుడు అవతల వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏదో ఒకటి తృణమో పణమో వీళ్ళకి ఇవ్వాలి కదా అని పొలిటీషియన్స్కి రకరకాల పద్ధతుల్లో వెనక్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ల వ్యవహారమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు. ఇది 95 నుంచి వేగం పుంజుకుంది. మన దగ్గర మార్కెట్ ఎకానమీ అనేది 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అంటే ప్రస్తుతం రాజకీయ వ్యాపారం ఎలా నడుస్తోంది, లేకపోతే అసలు అవినీతి అనేది ఎలా మారింది, అంటే లంచగొండితనం అనేది ఎలా షేప్ మారింది అనేది, వ్యవస్థీకృతం ఎలా అయింది, దాని మీద ఏదైనా మాట్లాడతాడా శంకర్ అనేది చూడాలి. అంతే తప్ప అది లేకుండా కేవలం ఏదో పాత పద్ధతిలో ఎవరో ఉద్యోగం కోసం ఏదో లంచం అడిగితే వాళ్ళని ఏదో మర్మకళతో చంపేసి ఇవి చూసే పరిస్థితుల్లో ప్రజెంట్ సొసైటీ లేదు, యూత్ లేదు. కాబట్టి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. మర్మకళ కేసులు ఇవన్నీ పాత గొడవ అండి, అయిపోయింది. ఆయనకైతే ఆయన దృక్పథం, ఆయన మోడర్న్ సినిమాయే తీస్తాడు కానీ తాత్వికంగా ఆయన పాతకాలంలోనే ఉన్నాడు. ఆయన సనాతనుడే శంకర్. ఇది ప్రమాదం. సనాతన్.